Hi everyone, welcome to my channel. My name is Shweta. ఈ రోజు వీడియోలో మేము ఒక టెంపుల్ కి వెళ్ళాము. ఆ టెంపుల్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి చూద్దాము. సో ఈ రోజు మేము న్యూ జెర్సీలోని గురువాయూరప్పన్ టెంపుల్ కి వెళ్ళాము. ఇది మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. న్యూ జెర్సీలో ఉంది అండి. సో ఇక్కడ ఫేమస్ టెంపుల్స్, ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ అన్ని కూడా యుఎస్ లో కూడా ఉంటాయి. సో మేము మా ఇంటి దగ్గర ఉన్న ఒక 3 తెలుగు ఫ్యామిలీస్ కలిసి అందరం కలిసి వెళ్ళాము ఈ టెంపుల్ కి. సాటర్డే రోజు గురువాయూరప్పన్ టెంపుల్ అంటే శ్రీకృష్ణుడి టెంపుల్. సో మేము వీకెండ్ సాటర్డే రోజు అందరం కలిసి వెళ్ళాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని కూడా విన్నాము. సో మేమందరం అలా ప్లాన్ చేసుకొని ఈ టెంపుల్ విజిట్ చేయడానికి ఒక వీకెండ్ వెళ్ళాము. సో దీని బయట లోపల కూడా చాలా బాగుంది. గురువాయూరప్పన్ ఆలయం చరిత్ర అంటే బేసిక్ గా ఇది కేరళ రాష్ట్రంలో త్రిన్సూర్ జిల్లాలోని గురువాయూర పట్టణంలో ఉంది. శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ రూపం. మెయిన్ ప్రధాన దేవుడు శ్రీకృష్ణుని బాలగోపాల రూపం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ డోర్ కూడా ఓపెన్ ఉంటుంది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అది క్లోజ్ ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం టెంపుల్ ని విజిట్ చేయొచ్చు. లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌ లేదు కాబట్టి నేను దేవుణ్ణి చూపించలేకపోయాను. ఈ కేరళలో కేరళలో ఉన్న గురువాయూరప్పన్ టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్ టెంపుల్. సో అది ఎలా వచ్చింది అనడానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుండగా శ్రీకృష్ణుడు తన ఆరాధనార్థం విగ్రహాన్ని వాయుదేవునికి ఇచ్చాడు. వాయుదేవుడు అంటే గాలిదేవుడికి. ఆ విగ్రహం విష్ణుమూర్తి యొక్క మహావిష్ణు రూపం. దీనిని విశ్వకర్మ స్వయంగా తీర్చిదిద్దాడని చెప్తారు. వాయుదేవుడు గురునితో కలిసి ఈ విగ్రహాన్ని భూమిపై ప్రతిష్ఠించడానికి స్థలం వెతికారు. అప్పుడు వారు కేరళలోని ఒక పవిత్ర స్థలాన్ని ఎంచుకొని అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందువల్ల గురు ప్లస్ వాయు అనే పేర్ల కలయికతో గురువాయూర్ అనే పేరు వచ్చింది. సో దీనికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది. 14th సెంచరీలో ఈ ఆలయం భక్తుల యాత్రా కేంద్రంగా నిలిచింది. భక్త పొట్టన్న 18th సెంచరీలో గురువాయూరప్పపై అనేక కీర్తనలు రచించాడు. 1970లో ఆలయంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కానీ ప్రధాన విగ్రహం మరియు లోపల మాత్రం అస్సలు దెబ్బతినలేదు. ఇది ఒక షార్ట్ క్లిప్ నేను షూట్ చేశాను. లోపల మెయిన్ కృష్ణుడి విగ్రహం అయితే షూట్ చేయలేకపోయాను. సో ఆలయ ప్రధాన దేవుడు శ్రీకృష్ణుడు 4 చేతులతో శంఖ, చక్ర, గద, పద్మాలు ధరించి ఉంటాడు. ఇక్కడ ఉత్సవం, ఏకాదశి పండుగలు మహోత్సవంగా జరుగుతాయి. భక్తులు ప్రత్యేకంగా తులాభారం, అన్నదానం వంటివి సమర్పిస్తారు. సో గురువాయూరప్పన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఇక్కడ దైవాన్ని దర్శించుకున్న వారికి జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. సో ఇది మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ గురువాయూరప్పన్ టెంపుల్. సో ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ అన్ని కూడా యుఎస్ లో కూడా ఉంటాయి. మాకైతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా నచ్చింది. శ్రీకృష్ణుడి విగ్రహంతో పాటు అన్ని దేవతలు ఉన్నారు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సీతారాములు, అయ్యప్ప స్వామి, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ లోపల. సో ప్రతి అమ్మవారు, ప్రతి దేవుడు చాలా బాగున్నారు. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది గుడి లోపల.
సో మీకు ఈ గురువాయూరప్పన్ టెంపుల్ న్యూ జెర్సీలో ఉన్నది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి, ఎందుకంటే చాలా బాగుంది. సో మేము ఇంకా టెంపుల్ని విజిట్ చేశాక ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.